నిరుపేద విలేకరి బిన్ని యామిన్ గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేయాలన్న ఆలోచనతో రాపూర్ విలేకరులందరూ మానవతా దృక్పథంతో ఏకతాటిపై నిలిచి తలా కాస్తా వేసుకుని కొంతమంది దాతల సహాయంతో సమకూర్చిన ₹1,00,000 బిన్ని యామిన్ కుమార్తె మౌనిషా పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ బాండును బిన్ని యామిన్ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఓ విలేకరి మాట్లాడుతూ సీనియర్ రిపోర్టర్ అయిన బిన్ని యామిన్ మండలంలో జెమినీ టీవీ, సాక్షి టీవీ, హెచ్ఎం టీవీలో పనిచేశారని, అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ అనారోగ్యంతో చనిపోవడం మండల విలేకరులను కాల్చివేసిందని, పేదరికంలో ఉన్న బిన్ని యామిన్ కుటుంబానికి ₹1,00,000 బాండును మండలంలోని అందరు విలేకరుల సమక్షంలో వారికి అందజేశామన్నారు. భవిష్యత్తులో బిన్ని యామిన్ కుమార్తెకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని విలేకరులు పాల్గొన్నారు. మాజీ రిపోర్టరు హెచ్ఎం టీవీలో, జెమినీ టీవీలో, సాక్షిలో కొన్ని ఛానల్లో పనిచేసి అనారోగ్యంతో రకాల కారణంగా మృతి చెందాడు. వారి కుటుంబాన్ని ఎలాగైనా ఆదుకోవాలని మా మీడియా మిత్రుల సహాయంతో వెంటనే స్పందించారు. చెప్పంగానే కొంతమంది దాతల దగ్గర సహకారం తీసుకొని ₹1,00,000 ఈ పాప పేరు మీద వేయడం జరిగింది. మా వంతు ఈ కుటుంబానికి ఎటువంటి అవసరమైన సహాయమైనా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకి ముందుగా నమస్కారాలు. మా అన్న గారైనటువంటి సయ్యద్ బిన్యామిన్ గారు ఇంతకుముందు సాక్షి టీవీ మరియు జెమినీ టీవీ, హెచ్ఎం టీవీల్లో రిపోర్టర్గా పనిచేసి కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అకస్మాత్తుగా మరణించడం జరిగింది. అతని మరణాన్ని చింతిస్తూ సాటి రాపూర్ మండల విలేకరులు, రిపోర్టర్లు అందరూ కలిసి వారి కుటుంబాన్ని ఏదో ఒక విధంగా ఆదుకోవాలని చెప్పి బిన్నీ కుమార్తె అయినటువంటి మౌనిషాకి ఒక పేరు మీద ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ పిల్ల భవిష్యత్తుకి సహకరించినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారి కుటుంబ సభ్యులు పాపకి భవిష్యత్తులో ఏదైనా విద్యా అవసరాల కొరకు ఏదైనా అవసరమైనా కూడా వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపినందుకు మిక్కిలి సంతోషిస్తూ వాళ్ళందరికీ మా కుటుంబ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.